నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మలో ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, ఈరోజు నీ దాసుని వాగ్దానం ద్వారా నన్ను ఆత్మ సంబంధంగా బలపరచని ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడు నీ మనవి ఆలకించి పరలోకము నుండి ఉన్నతమైన వాగ్దానాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో 4వ లైన్ నేను చదువుతున్నాను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను వాడేటువంటి ప్రింటింగ్ అంటే ఈ బైబిల్ కొంచెం లైన్లు తేడా వస్తుంటుంటాయి. మీరు వాడేటువంటి బైబిల్లో కూడా బహుశా అది 4వ లైన్ అవ్వచ్చు, 3వ లైన్ అవ్వచ్చు. నేను చదువుతున్న మాటను అండర్లైన్ చేసుకోండి. మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో 4వ లైన్ నేను చదువుతున్నాను, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీవెన అనేది అసలు ఎలా ఉంటుంది చూడాలి. పట్టజాలనంత విస్తారమైన దీవెన అంటే ఎలా ఉంటుంది? అసలు ఒక్క దీవెనే నాకు లేదు. నా జీవితం ఎప్పుడు దుఃఖంతో గడుపుతున్నాను కదా, ఎప్పుడు ఈ ఆర్థిక దరిద్రత పోతుంది, అప్పులు, బాధలు, ఈ సమస్యలన్నీ ఎప్పుడు పోతాయి? నాకు విస్తారమైన ధనము నిజంగా కలుగుతుందా? ఇలాగా వాక్యాలు వినటం లేకపోతే ఎవరైనా చెప్పుకుంటే వినటమే అయిపోయింది. నేను ఎప్పుడు అనుభవించి సాక్ష్యం ఇస్తాను అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నది ఏంటంటే, పట్టజాలంత విస్తారమైన దీవెనలు, ఒక్క దీవెన కాదు, భూమి ఫలిస్తుంది, నీ యొక్క చేతుల కష్టార్జితం ఫలిస్తుంది, నీవు యోచన చేసే ఆలోచన సఫలమవుతుంది. విస్తారమైన దీవెనలు, ఎంత చక్కని మాట ప్రభువారు బయలుపరుస్తున్నారు. పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీవెనలు చాలు మాకు అన్న మనుషులు ఎవరైనా ఉంటారేమో అనుకునేవాడు నేను. మొన్న ఒక సహోదరి ఉప్పులగుప్తం వచ్చే ఒక మంచి మాట చెప్పారు. ఆమెకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభు అంటుంటే ప్రార్థన అయిపోయాక ఆమె అంటుంది, పాస్టర్ గారు, ఇంతవరకు చేసిన ప్రార్థన వల్ల దేవుడు చాలా ఆశీర్వదించాడు మమ్మల్ని. ఫైనాన్షియల్గా చాలు అన్నంత వరకు ఆశీర్వదించాడండి.
చాలు పాస్టర్ గారు, మాకు దీవెనలు, మాకు ఇంకా ఆరోగ్యము క్షేమం ఉండేలా ప్రార్థన చేయండి. దేవుడు నా భర్తని అమెరికాలో ఉన్నతంగా ఆశీర్వదించాడు. మరి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ప్రభు మా ఇద్దరికి ఇచ్చాడు. మరి ఏ స్థితిలో నుండి నేను ప్రార్థనా శక్తిలోకి వచ్చానో, ఏ స్థితిలో దేవుడి మీద ఆధారపడ్డానో, దేవుడు సమస్తములో దీవెని అనుగ్రహించాడు. ఆ అభిషేకం మాకు తోడుగా ఉందని వారు సాక్ష్యం ఇస్తుంటే ఆశ్చర్యం వేసింది. ప్రియులరా, ఈ దినము దేవుడు నీ నోట అట్టి సాక్ష్యమును అనుగ్రహించును గాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఒక్క దీవెన కాదు, గర్భఫలం విషయంలో, పిల్లల విషయంలో, ఇంకా పిల్లలు స్థిరపడలేదు, లేకపోతే పిల్లల జీవితం ఏంటి, ఆడబిడ్డ జీవితం ఏంటి, ఎలాంటి ఎన్నెన్నో ఆలోచనలు, ప్రశ్నలు నీ హృదయాన్ని అనేక రకాలుగా మరి ఎదురు పడుతూ మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాయేమో. నీ ప్రాణానికి దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి ఆదరణ ఏంటంటే విస్తారమైన దీవెనలు నీకు ప్రాప్తించును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున్న అప్పులు, బాధలు, ఆర్థిక సమస్యలు, దాని గురించి మానసికంగా కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీకు నూతన గృహాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ తలపెడుతున్నటువంటి ఆక్వా కల్చర్లో దైవాశీర్వాదము తోడుగా ఉండటం నువ్వు చూస్తావు. ఉన్నతమైనటువంటి మార్గములు సరళమవటం నువ్వు చూస్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సింధూర వనము గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సింధూర వనము, ఈ సింధూర వనములో అబ్రహాము దగ్గరగా 23-24 సంవత్సరాలు నివసించాడు. ఈ సింధూర వనములో నివసించినందుకు దేవుడు అక్కడ అనేక సమయాలు అతన్ని దర్శిస్తూ ఉన్నాడు. అయితే ఆ సింధూర వనములో ఒకానొక సమయంలో దేవుని మనుషులు రావటం అబ్రహాము చూశాడు. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి మనం చూస్తే, అంటే యాజకత్వము, యాజక క్రమము గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము లోతుని విడిపించటానికి ఈ సింధూర వనము నుండి వెళ్ళి తిరిగి మన రాజులను జయించి వస్తున్నప్పుడు మధ్యదారిలో మెల్కీసెదెకు ప్రత్యక్షమై అబ్రహాముని దీవించాడు. ఆ దీవెన పొందుకుని అబ్రహాము సింధూర వనములోకి వచ్చాడు. సింధూర వనము దేనికి సూచన అంటే దేవుని సంఘానికి సూచన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సింధూర వనము దేవుని సంఘానికి సూచన. సింధూరము యొక్క చెట్టు ఎట్లా ఉంటుందంటే చాలా ఎత్తుగా ఉంటుంది, విశాలముగా అన్ని దిశలా కొమ్మలు కలిగి ఉంటుంది. అది ఒక వనముగా ఉంటుంది అనమాట. పాలస్తీనా ప్రాంతంలో అది ఉంటుంది. అనేక మంది అనేక రీతిలుగా ఆ చెట్టు నీడకి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. అయితే ఈ సింధూర వనములో అబ్రహాము స్టే చేయటం ద్వారా దేవుని దర్శనము కలిగింది. అక్కడికి దేవుని యొక్క మనుషులు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే వారికి భోజనము సిద్ధము చేశాడు. ఏం చేశాడు? వారికి భోజనము సిద్ధము చేశాడు. భోజనము సిద్ధము చేసి వారు భోజనము చేసిన తర్వాత అబ్రహాముని వారు బ్లెస్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. ఆమేన్. చూడండి 10వ వచనంలోకి వెళ్దాం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా
నిశ్చయముగా నీ యొద్దకు మరలా వచ్చేదను. ఈ కాలమున నీ నీ యొద్దకు మరలా వస్తాను నేను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పానా? సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం వినుచుండెను. అబ్రహామును సారాయు బహుకాలము గడిచిన వృద్ధులైయుండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక. బాగా అది అండర్లైన్ చేసుకోండి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా నేను బలము ఉడికిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటే యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన ధ్యానాంశంలో 110వ కీర్తనలో అక్కడ దావీదు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అన్నాడు. బాగా గమనించండి. పరమ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చే వాక్కు గురించి, అలాగే అక్కడ అంత్యకాలములో ప్రభు రాకడ గురించి, 1000 ఏండ్ల పాలన గురించి అనేక మర్మాలతో కూడిన అధ్యాయముగా మనకు అది కనపడతా ఉంది. ఆ అధ్యాయంలో మాట్లాడుతూ మెల్కీసెదెకు క్రమము గురించి దావీదు ఆరాధనలో స్తుతిస్తూ ఉన్నాడు. ఆ మెల్కీసెదెకు క్రమములో నుండి వచ్చినటువంటి స్థితి అబ్రహాముని మెల్కీసెదెకు ఆశీర్వదించాడు, దీవించాడు. మానవుణ్ణి దీవించటానికి అద్భుతమైన దైవజనుడు కావాలి. ఆమేన్. అందుకని ప్రాఫిట్ ఇన్ సిటీ అని ఈ యొక్క బోర్డు మీద రాయటం జరిగింది. బాగా గమనించండి, ఆలోచన చేయండి. అబ్రహాము దగ్గరికి మొదటగా 3 వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3గా వచ్చారు. భోజనం చేసిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఒక్కడిగా మాట్లాడుతూ ఉన్నాడు. 3గా వచ్చారు. మాట్లాడేటప్పుడు ఒక్కడైపోయి మాట్లాడుతున్నాడు. మరలా వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక్కడిగానే వెళ్ళినట్టుగా కనపడుతుంది. ప్రియులరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యాజకత్వం చేసేటువంటి ఈ స్థితిలో దేవుడు అనేక మందికి గర్భఫలాలు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మన ప్రతి ఆదివారం మొదటి సర్వీస్ ఎలాగుంటుందంటే గర్భఫలాల ఆరాధనగా దేవుడు దీన్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాల ఆరాధనగా దేవుడు దీన్ని బ్లెస్ చేసి ఉన్నాడు. మరి శారా నవ్వుతుంది. ఒక మాట అక్కడ చెప్తా ఉంది, స్త్రీ ధర్మం ఆమెకి నిలిచిపోయేను. పిల్లలు పుడతారా అనే వారికి ఇది ఒక అండర్లైన్ చేసుకోండి. 11వ వచనం అనుకుంటాను అది. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను. స్త్రీ ధర్మం నిలిచిపోతే పిల్లలు ఎలా పుడతారు? మరి యేసు వాగ్దానం ఎలాంటిదంటే ఏ ధర్మాలు ఎలాగ నిలిచిపోయినా ఆయన ధర్మము కొనసాగించటానికి సిద్ధముగా ఉన్నవాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. ఇది ఎలా సాధ్యము? నాకు పుడతారా అంటే దేవుడు ఇచ్చినప్పుడు నీ శరీరంలో ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఆటంకాల పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా, నీ భార్య భర్తల మధ్య ఎన్ని సమస్యలున్నా, పరిశుద్ధాత్మ నిన్ను తాకగానే నీ కుటుంబంలో జీవము బయటికి వస్తుంది. దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ బిడ్డను ఎత్తుకుని రావటానికి, వారి విశ్వాసంతో రావటానికి ముందు ఆ రామారావు అక్కకి దేవుడు చెప్పినట్టుగా జరిగింది. మా అక్కకి దేవుడు కొడుకునిచ్చాడు, ఆస్తినిచ్చాడు, దేవుడు నాకు కూడా ఇస్తాడని విశ్వాసంతో వచ్చాడు ఆయన. ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా సరే ముందు అన్నీ తిరుగుతారు. ఎక్కడికంటే వైద్యులను ఆశ్రయిస్తారు. ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఎవరి దగ్గర ఉందో దాని ద్వారా బిడ్డలు పుడతారని అనుకుంటాం. ఏ ట్రీట్మెంట్ ద్వారా బిడ్డలు పుట్టరు. మన ట్రీట్మెంట్ యేసు నామములోనే జరగాలి. ఆమేన్. హల్లెలూయా.
అనవసరంగా ఎక్కడికెక్కడికి వెళ్ళి డబ్బులు తగలబెట్టుకోకండి. మీ ధనాన్ని చాలా విలువైనవి. ఆ ధనాన్ని దేవుడిచ్చాడు, దేవుడికి లెక్క చెప్పాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళి అనవసరంగా పాడు చేయకండి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ ముందు మీ కొరకు దీవెన ప్రకటించే సేవకుణ్ణి మీ ముందు దేవుడు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మెల్కీసెదెకు క్రమము చొప్పున జరుగుతున్న వాగ్దానం అన్నమాట. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. శారా నవ్వుతుంది. ఈ వృద్ధాప్యంలో, ఈ ముసలితనంలో నాకు స్త్రీ ధర్మం నిలిచిపోతే పిల్లలు ఎలా పుడతారయా అని భర్తకి చెప్తుంటే భర్త అన్నాడు, అవన్నీ మనకి ఎందుకు, ఆయన ఇస్తాడు, మనం పుచ్చుకుంటాం అన్నాడు అబ్రహాం. అందుకే ఆయన విశ్వాసములకు తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక అత్తగారు అందట వాళ్ళ కోడల్ని, నువ్వు విడాకులు ఇచ్చేయమ్మా అన్నదట. అత్తగారు కోడల్ని ఏమన్నది? విడాకులు ఇచ్చేయమ్మా అందట. ఏ అత్తమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నిన్ను 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా, నీకు పిల్లలు పుట్టేలా లేరని చెప్పాడు కదా డాక్టరు, ఇంక విడాకులు తీసేసుకో, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను అందట. ఈ మాట నువ్వు అంటున్నావా, నీ కొడుకు అంటున్నాడా అన్నదట. లేదు, నా కొడుకు నేను ఆలోచన చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టట్లేదు కనుక నువ్వు విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేస్తాను, ఇంకో పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుట్టరు అంటే వాళ్ళ మాంగారు వచ్చాడట. అవునమ్మా, నీ జాతకం బట్టి చూపించాను నేను, నీ జాతకంలో కూడా నీకు పిల్లలు లేరు. ఏం లేరు? రాశి ఫలాలు చూసాం, నీ జాతకంలో పిల్లలు లేరు. మరి ఎలాగా? డాక్టర్లు చూశారు, మీ అత్తగారు చెప్తా ఉంది కదా, డాక్టర్ చేసిన రిపోర్ట్లన్నీ కూడా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పాడు. జాతక రీత్యా కూడా నీ నక్షత్రాన్ని బట్టి చూసాం, నీకు పిల్లలు పుట్టరని వచ్చింది. మరి పిల్లలు లేకపోతే మాకు వంశోధారకుడు కావాలి, ఆడపిల్ల మగపిల్ల కావాలి కనుక దయచేసి మరి నువ్వు విడాకులు ఇచ్చేసేయి. ఆ అమ్మాయి తైలాభిషేక ఆరాధనకి ఏడుస్తూ వచ్చింది. దైవజనుడా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నానయ్యా, విడాకులు ఇస్తే మా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళలేను, నేను తలెత్తుకోలేను. ఒక పిల్లలు లేని కారణం చేత నన్ను ఇంటిలో నానా హింసలు పెడతా ఉన్నారు, చాలా అవమానం పొందుతూ ఉన్నాను, బ్రతకాలా చనిపోవాలనే దాంట్లో ఆలోచిస్తున్నాను. ఏ సమయమైనా ఏదైనా పాయిజన్ తీసుకుని చనిపోతే మంచిది అనిపిస్తుందయ్యా అంటే నేనన్నాను, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చూసి చెప్తారు, జ్యోతిష్కులు కూడా వారి నక్షత్రాన్ని బట్టి చెప్తారు, కానీ దేవుడు నీ మనసును బట్టి చూసి కార్యము జరిగిస్తాడు. ప్రార్థన చేసి 7 తైలాభిషేకాలకు వచ్చింది. అయ్యా 7 పూర్తి అయిపోయినాయి అంది. రామ్మా, నువ్వు దేవుని సన్నిధిలో బలపడంటే మళ్ళీ ఇంకో 2 తైలాభిషేకాలకు వచ్చింది. ఆశ్చర్యకరంగా ఆమె గర్భం ధరించింది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఆమె గర్భం ధరించింది, దేవుడు ఆమెకి కొడుకునిచ్చాడు. మన తైలాభిషేకానికి ఎత్తుకుని వచ్చి మొన్న అక్షరాభ్యాసం చేయించింది. పిల్లోడికి జీసస్ అని నేను అక్షరాభ్యాసం చేశాను. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. ఆమేన్. మనం ఏ వనములో ఉన్నామంటే ప్రార్థనా శక్తి అనే సింధూర వనములో మనం ఉన్నాము. ఇక్కడికి దేవుని సేవకుని దేవుడు పంపించాడు. ఆయన ఏది మాట్లాడతాడో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. సమూయేలు గ్రంథంలో మనకేం కనబడుతోంది? ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెడదామని చూస్తూ ఉన్నాను. ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన పిల్లలు అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకుని 2367 మంది పిల్లలు ఏ సమయానికి రావటానికి వీలుంటుందో ఒక కాన్ఫరెన్స్ పెట్టి వారందరితో ఇంటర్వ్యూ తీసుకుని దాన్ని ప్రజలకి తెలియపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే 2367 సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ప్రవచనాలు 400-500 ప్రవచనాలు నెరవేర్పుకి ఆసన్నమై ఉన్నాయి.
దేవుడు మనకు మాట ఇచ్చాడు, మనము సిగ్గుపరచబడము. ఆమేన్. చాలామంది అరటి పళ్ళు తీసుకెళ్తున్నారు, రకరకాల ఫలాలు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రియులరా, సింధూర వనములో ఉంటే చాలు, దేవుడు తన దాసుడిని అక్కడ పంపిస్తాడు. అక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయాక ఎలా పుడతారు? అయ్యో, నా భర్తలో కణాలు లేవు, ఎలా పుడతారు? మొన్న ఒక సహోదరుడు, ఆ అమ్మాయి అబ్బాయి వచ్చారు. ఏంటి మీ పరిస్థితి అంటే, ఈయనలో కణాలు లేవంటే పాస్టర్ గారు ఇంకా అని చాలా ఏడ్చింది. నేనేం చేశానంటే, మన విశ్వాసం చూడండి, అరటిపళ్ళు 2 తీసుకుని ప్రతిష్ఠ చేసి ఇది నువ్వు తిను, దేవుడు నీకు కణాలు ఇస్తాడంటే, వాడికి దేవుడు కణాలు ఇచ్చాడు, వాడికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతి ఇచ్చాడు. ఎటువంటి హేతువాదులు వచ్చినా, ఎటువంటి విమర్శ చేసే వాళ్ళు వచ్చినా, ఎవడు ప్రశ్నించినా తగిన జవాబు మన దగ్గర ఉంది, తగిన సాక్ష్యం మన దగ్గర ఉంది. యేసు సత్యమైన కార్యాలు జరిగిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. మన దేవుడు ప్రభువుతో ఇచ్చిన మాట ఏంటంటే, నీ కార్యము సఫలమవుతుంది. ఈ సింధూర వనములో అబ్రహాము విశ్వాసముతో ఉన్నాడు. కొన్ని సమయాల్లో భార్య భర్తల మధ్య విశ్వాసము, ఒకరిలో విశ్వాసం ఉంటుంది, ఒకరిలో అవిశ్వాసం ఉంటుంది. కానీ ఒక్కరికైనా బలమైన విశ్వాసం ఉంటే వారిని బట్టి దేవుడు కృప చూపక మానడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇన్ని తిరుగుతున్నాం, ఇప్పుడు పుట్టలేని వాళ్ళు అప్పుడు పుడతారా? అక్కడికి వెళ్తే పుడతారా, ఇక్కడికి వెళ్తే పుడతారా అంటే, ఎస్, నువ్వు ప్రార్థనా శక్తికి వస్తే దేవుడు తప్పక గర్భఫలాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థనా శక్తిలో నిలిచి ఉంటే ఆయన నీకు మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం నిన్ను ఆయన నిలబెడతాడు. సింధూర వనములో అబ్రహాముని దేవుడు దీవిస్తున్న సమయంలో సారా అంది, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నాకు పిల్లలు పుట్టడం ఏంటని నవ్వుతే దేవుడు అన్నాడు, సారా ఎందుకు నవ్వుతున్నావు? సారా నవ్వుతుంది, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఆమేన్. వారు వచ్చినప్పుడు 3 వచ్చారు. మాట్లాడుతున్నప్పుడు అతను ఏమంటున్నాడు? అతను ఆ 3లోంచి వచ్చిన స్వరము, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మీ కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ మీకు తోడై ఉంది. మీరు ఏ కోరికతో వచ్చారో ఆ కోరికను దేవుడు సఫలము చేస్తూ ఉన్నాడు. దేవుడు మీ గర్భాలను తెరుస్తూ ఉన్నాడు. దేవుడు మీ ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని జీవము గల దేవుని సన్నిధానములో లేచి నిలబడి కళ్ళు మూసుకుని చేతులు జోడించి, ప్రభువా నీ ఎదుట నేను సాగిలపడుతూ ఉన్నాను. మీకు సమస్తము సాధ్యమై ఉన్నది. మీరు కుమారుడైన యేసుక్రీస్తుని మాకు యాజకుడిగా పంపించావు. యాజకుడు మాకు బోధించాడు. ఆ యాజకుడు అనేక మంది శిష్యులను తయారు చేసి, మీరు నాకంటే బలమైన కార్యాలు జరిగిస్తారు, మీరు నాకంటే అద్భుతాలు జరిగిస్తారు, ఎక్కువ చేస్తారు, నమ్ముట మీ వలనైతే అనేక కార్యాలు మీరు చూస్తారని యేసు ప్రభు వారు మనకు బోధించారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప నీ మీద ఆవరించి ఉన్నది. ఆయన సన్నిధి నీ మీద ఆవరించి ఉన్నది. నిలబడి మీరు అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. మనం అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మ తాకిడి నాకు దయచే, నీ అభిషేకము నాకు దయచే, నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తాను బాబు. నీవు నాకు దేవుడిగా ఉండాలని కోరుకుంటున్నాను బాబు. నీ ఆత్మ నాకు దయచే. నిజమే, నీకు సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీకు అసాధ్యమైనది ఏది లేదు. అందరూ చేతులు నమస్కరించండి, జోడించండి.
జీవముల దేవుని సన్నిధానములో 2 చేతులు జోడించి నా జీవితానికి అంకితం చేస్తున్నాను బాబు. నేను స్తుతించేది, నేను ఆరాధించేది నా శరీర ప్రాణ ఆత్మతో పరిశుద్ధాత్మ స్వాధీనంలో నేను స్తుతించే స్థితి నాకు దయచేయండి అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కృప మనను ఆవరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి విరోధంగా నేను ఏదైనా తప్పిదం చేస్తేనేమో క్షమించు. నీ మహిమ నాకు దయచే, నీ ప్రసన్నత నాకు దయచే ప్రభువా. విశ్వాసము లోపించి నేను విశ్వాసంతో మాట్లాడిన మాటలు క్షమించు ప్రభు. నన్ను పరిశుద్ధపరచు. నా పట్ల నువ్వు సిద్ధపరిచిన ప్రతి దీవెనకు నన్ను పాత్రుడుగా చేయి, పాత్రురాలుగా చేయ. ఏ ఆశతో ఇక్కడ నడిపించబడ్డావో ఆ గొప్ప కార్యాలను చూడబోతున్నావు. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. నీ మనసు మార్చుకుని ప్రభు మీద నువ్వు ఆధారపడు. నీ దీవెన దయచే, నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం, సమాధానము సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.